6 నెలలు కాదు 3 నెలలనే 100 రోజుల్లోనే మొత్తం చేసేస్తా, ఇట్లున్న దానికి ఇట్లా చేస్తా అని డైలాగులు కొట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు అడిగినాం, ఈ మధ్యకాలంలో ఆదిలాబాద్ పోయిండు ఒకరోజు, పోతే అక్కడ మన లోకల్ ఎమ్మెల్యే గారు ప్రెస్ వాళ్ళు అడిగినారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు మరి 100 రోజుల్ని అన్ని చేస్తా అంటివి కదా, మరి 900 రోజులు అయిపోయాయి కదా, ఏం చేయకపోతివి, ఒకటంటే ఒకటి చేయకపోతివి, ఉత్త మాటల మనిషి అని తేలిపాయే, ఎట్లా మరి అంటే ఆయన ఏమంటుండే ఎరికైనా కొత్తగా, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలల్ని పిల్లలు పుట్టిస్తాడా అంటే మనకు పెళ్లిళ్ళు కాలేదు, పిల్లలు లేరు, మనకు ఎన్ని నెలల పిల్లలు పుడతారో మనకు తెలియదా, 3 నెలలనే పిల్లలు పుడతారా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు హుంకరిస్తున్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నా చేవెళ్ళ వేదికగా, అయ్యా రేవంత్ రెడ్డి గారు 3 నెలల పిల్లలు పుట్టారు, మాకు కూడా ఎరికే, మేము అంత తెలివి తక్కువలం కాదు, మాకు కూడా తెలుసు. 3 నెలలు పుట్టారు ఓకే, మరి 30 నెలలు పుట్టకపోతే నిన్నేమనాలే, ఏమనాలి మరి? ఇక నేనేమనా, ఒకటే ఒక్కటి మీకు తెలుసు నాకు తెలుసు, ఆయన మాటల మనిషి మూటల మనిషి అంతే. మాటలేమో మనకు చెప్పిండు, మూటలేమో ఢిల్లీకి మోస్తున్నాడు, కాప సాధించింది మాత్రం ఏమీ లేదు. కేసీఆర్ సారేమో 72,000 కోట్లు 70 లక్షల రైతుల ఖాతాల్లో మీరు అడగక ముందే నాట్లేసే టైంకి వాన చుక్కు పడుతుందంటే ఇక్కడ టింగు 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 మన ఫోన్లు మోగుతుండే మీ ఖాతాల్లో రైతు బంధు పడేది. 1 కాదు 2 కాదు 73,000 కోట్లు. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండయ్యా అంటే 72 సార్లు ఢిల్లీ మాత్రం పోయి వచ్చిండు. 72 సార్లు ఢిల్లీ పోయిండయ్యా. ఏం సాధించినవాయా 72 సార్లు ఢిల్లీ పోయి అంటే 72 పైసలు కూడా లేదు. ఏమనంటే ఆయన బడే బాయ్ అంటాడు మీద, ఆయన బడే బాయ్, ఈయన చోటే బాయ్. బడే బాయ్ సుబానల్లా అంటే చోటే బాయ్ మాషా అల్లా. ఆయన 15 లక్షలు వేస్తాడు, అది దిక్కు లేదు. ఈయన ఎకరానికి 15,000 వేస్తాడు, ఇది కూడా దిక్కు లేదు. అందుకే బడే బాయ్ చోటే బాయ్ పర్ఫెక్ట్. ఆయన 15 లక్షల మోసం ఆయనది, ఇది 15,000 మోసం ఈయనది. ఇవాళ మనం ఎక్కువ తక్కువ బాధపడే అక్కర్లేదు. అధికారము ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో కుర్చీ మనదే, శాశ్వతంగా మనమే ఉంటాం అని ఎవరు అనుకోలేదు, మనం కూడా ఎన్నడూ అనుకోలేదు. మన నాయకుడు కేసీఆర్ గారు కూడా అట్లా ఆలోచించిన నాయకుడు కాదు. ఆయన అధికారం అంటూ ప్రజలు ఇస్తే ఒక తపస్సులాగా మరి పేదవాళ్ళకు మంచి చేసే ప్రయత్నం చేసిండు. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, కేసీఆర్ గారు అప్పుల పాలు చేసిపోయిండు, కేసీఆర్ గారు మా చేతికి చిప్ప ఇచ్చిపోయిండు అని మాట్లాడుతున్నారు. అందుకే మేమేం చేయలేకపోతున్నాం అని పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఒక ఆయన 6 లక్షల కోట్లు అప్పయిందంటాడు, ఇంకో మంత్రి గారు 7 లక్షల కోట్లు అప్పైపోయిందంటాడు, ఇంకొక ఆయన 8 లక్షల కోట్లు అప్పైపోయిందంటాడు. కనీసం అబద్ధాలు చెప్తే కూడా ఒకరికొకరు సరిగ్గా సింక్ కూడా చేసుకుంటలేరు వాళ్ళు. కనీసం ఒకటే అబద్ధం ఒకటి చెప్పినా అతికినట్టు ఉండాలా.